గురువుగారు నిద్రించే ముందు పఠించే శ్లోకాలు ఉంటే చెప్పండి. సరే, అలాగేనమ్మా. ఒక రెండు చెప్తాను ఇప్పుడు. రామస్కంధం హనుమంతం వైనతేయం వృకోదరం సేనే స్మరే నిత్యం దుస్వప్నం తస్య నశ్యతి. ఆంజనేయమతిపాటలాలనం కాంచనాద్రికమనీయ విగ్రహం పారిజాత కర్మూలవాసినం భావయామి పవమాననందనం. ఈ శ్లోకాలు నిద్రించే ముందు చదివినట్లయితే దుస్వప్నాలు కానీ భూత ప్రేత పిశాచ భయాలు కానీ కలగమంటారు. అదే మాదిరిగా మనకు స్వప్నంలో పాములు కనబడ్డా లేదా మనం వెళుతుంటే దారిలో పాము కనిపించినప్పటికీ కూడా ఆస్తిక మహాముని ఆస్తిక మహాముని ఆస్తిక మహాముని అని 3 సార్లు కనుక అన్నట్లయితే స్వప్నంలో కనబడవు. అంతేకాకుండా మనం వెళ్ళేటప్పుడు కనిపించిన పాములు దారి నుంచి తొలగి పక్కకు వెళ్ళిపోతాయట. దానికి కారణం ఏంటంటే అందరికీ తెలిసే ఉంటుంది. ఈ యొక్క అర్జునుని యొక్క ప్రపౌత్రుడు మునిమనవడు జనమేజయ మహారాజు తన తండ్రి తక్షకుని యొక్క కాటుకు మరణించాడనే విషయం తెలుసుకొని ఆయన సర్పయజ్ఞం చేశాడు. అంటే ఎక్కడెక్కడ సర్పాలు కూడా వచ్చి ఆ హోమగుండంలో పడి మరణించాలి. ఆ యొక్క హోమం చేస్తూ ఉంటే ఆ విషయం తెలిసిన ఒక ఆస్తిక మహాముని వచ్చి ఈ యొక్క జనమేజయుడికి మహారాజుకు చెప్పి ఈ యొక్క హోమాన్ని ఆపించేస్తాడు. ఆ కృతజ్ఞతగా ఈ పాములన్నీ కూడా మిగతా పాములు ఇట్లా ఎవరికైనా కనిపించినట్టయితే ఆయన పేరు తలుచుకోగానే పక్కకు వెళ్ళిపోతాయని చెప్తారు.